Hello viewers, welcome back. I'm Sowjanya, advocate from Hyderabad. ఈ వీడియోలో మనం లా ఆఫ్ టార్ట్స్ నుంచి మీనింగ్ ఆఫ్ టార్ట్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ టార్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో what is tort? Meaning of a tort. Tort is derived from a Latin word called tortum, which means to twist. In English, it means wrong. Something done against the law because law confers rights. It enforces duties to individual in the society. Therefore, individuals should respect rights of others. Fail to obey such duties imposed by law, it is called as breach of such duty. The person is said to have done a wrongful act. టార్ట్ మనకి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాటిన్ వర్డ్ వచ్చేసి టార్టమ్. ఓకే, టార్టమ్ మీనింగ్ ఏంటంటే టు ట్విస్ట్ ఆర్ రాంగ్ అని కూడా అంటారు. నార్మల్గా ఇంగ్లీష్లో వచ్చేసి రాంగ్ అంటారు. టార్ట్ ఈజ్ ఎ సివిల్ రాంగ్. వీ కెన్ గెట్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఫ్రమ్ ఇట్. ఓకే, సో టార్ట్ ఒక సివిల్ రాంగ్. ఈ టార్ట్ ద్వారా మనకి ఇది టార్ట్ ఏంటంటే ఒక రెమెడీ అనమాట. ఈ రెమెడీ ద్వారా ఒక ఇంజర్డ్ పర్సన్కి ఎవరైతే ఆ ఇంజరీ చేశారో ఆ పర్సన్ నుంచి కాంపన్సేషన్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ మనకి టార్ట్ ఇస్తుందన్నమాట. సో ఇదొక రెమెడీ. సో ఈ రెమెడీ ద్వారా మనము కాంపన్సేషన్ కానీ రిలీఫ్ కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, లా ప్రకారము ప్రతి ఒక్క ఇండివిజువల్కి సొసైటీలో కొన్ని రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి. సో ఒకరి రైట్స్ని ఇంకొకరు రెస్పెక్ట్ చేయాలి. సో ఒకరి రైట్స్ని వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే అదొక రాంగ్ఫుల్ యాక్ట్ అవుతుంది. ఎవ్రీ రాంగ్ఫుల్ యాక్ట్ ఈస్ నాట్ ఎ టార్ట్. టు కాన్స్టిట్యూట్ ఎ టార్ట్ there must be 3 conditions. If these 3 conditions are satisfied, then it is a tort. Okay, ఎవ్రీ రాంగ్ఫుల్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ టార్ట్. ఓకే, ప్రతి ఒక్క రాంగ్ఫుల్ యాక్ట్ టార్ట్ అవ్వదు. సో టార్ట్ అవ్వాలి అంటే అందులో 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఫస్ట్ వన్ రాంగ్ఫుల్ యాక్ట్, సెకండ్ వన్ లీగల్ డ్యామేజెస్ టు ద ప్లెయింటిఫ్, థర్డ్ వన్ లీగల్ రెమెడీ. ఈ 3 ఉంటేనే అదొక టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ చూద్దాం. ఎలిమెంట్ ఆఫ్ ఎ టార్ట్, రాంగ్ఫుల్ యాక్ట్ గురించి. ఏ రాంగ్ఫుల్ యాక్ట్ టు ద ప్లెయింటిఫ్ వేర్ హిస్ ప్రైవేట్ రైట్స్ గెట్స్ ఎఫెక్టెడ్. ఎగ్జాంపుల్, ప్రైవేట్ రైట్, right of good reputation. If someone caused defamation, which means violation of a private right, action of damaging the good reputation of someone is called as defamation. So wrongful act lo first example private right. Okay, oka person oka private rights anamata, personal rights, right of good reputation. Okay, so oka person ki manchi peru undi, ఆ పేరుని చెడగొట్టాలని ఇంకేదో బ్యాడ్గా తన పైన ఏదైనా ఎలిగేషన్స్ చేసి అతను మంచివాడు కాదు అని ఏదైనా రూమర్స్ ట్రై చేస్తే అది డిఫమేషన్ అంటారు. ఓకే, సో ఒక పర్సనల్ రైట్స్ని ఇదేమవుతుంది, వయలేషన్ ఆఫ్ పర్సనల్ రైట్స్ అవుతుంది కాబట్టి ఇది డిఫమేషన్. ఓకే, ఇది కూడా ఒక రాంగ్ఫుల్ యాక్ట్. అంటే ప్లెయింటిఫ్ ఒక రైట్స్ని, పర్సనల్ రైట్స్ని డిఫెండెంట్ హర్ట్ చేస్తారు కాబట్టి ఇది ఒక రాంగ్ఫుల్ యాక్ట్ అవుతుంది. రైట్ ఆఫ్ బాడీలీ సేఫ్టీ అండ్ ఫ్రీడమ్, assault or battery. If someone, the defendant, causes any assault or battery to the plaintiff, then it is also a wrongful act. An assault is the act of inflicting physical harm or unwanted physical contact upon a person. Battery is the intentional causation of harmful or offensive contact with another person without that person's consent. Individual bodily safety and freedom అదొక పర్సనల్ రైట్. సో ఈ రైట్స్ని వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదైనా బాడీని ఇంజూర్ చేయడం కానీ మనకి బాడీని ఫిజికల్గా హార్మ్ చేయాలనుకుంటే అది ఒక అన్లాఫుల్ యాక్ట్ అవుతుంది, వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక రాంగ్ఫుల్ యాక్ట్. ద రైట్ ఆఫ్ ప్రాపర్టీ, ట్రెస్పాస్. ఓకే, ద రైట్ ఆఫ్ ప్రాపర్టీ. If the defendant causes some damage to the plaintiff's property, then it is also a violation of private right, trespassing into the plaintiff's property. ప్లెయింటిఫ్ ఒక పర్మిషన్ లేకుండా కానీ డిఫెండెంట్ వచ్చి ఈ ప్రాపర్టీలో ఇంటర్ఫియర్ అవుతే కనుక అదొక ట్రెస్పాస్ అవుతుంది అనమాట. సో ఈ ట్రెస్పాస్ కూడా ఇల్లీగల్ యాక్ట్. సో ఇది కూడా ఒక రాంగ్ఫుల్ యాక్ట్ అవుతుంది. వన్, లీగల్ డ్యామేజెస్ టు ద ప్లెయింటిఫ్. ఇక్కడ 2 లీగల్ మ్యాగ్జిమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంజూరియా సైన్ డామ్నమ్ అండ్ డామ్నమ్ సైన్ ఇంజూరియా. ఓకే, సో ఫస్ట్ మనం ఇంజూరియా అంటే ఏంటో మీనింగ్ చూద్దాం. ఇంజూరియా మీన్స్ వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్స్. ఓకే, అండ్ సైన్ అంటే వితౌట్, డామ్నమ్ అంటే డ్యామేజెస్. డ్యామేజెస్ లాస్ ఆఫ్ కంఫర్ట్ ఆర్ మనీ. సో ఇవి ఎలాంటి డ్యామేజెస్ అంటే లాస్ ఆఫ్ కంఫర్ట్ ఆర్ మనీ. సో ఇంజురీ ఎలాంటి ఇంజురీ అవుతుంది ఇక్కడ ఇండివిజువల్కి అంటే తన లీగల్ రైట్స్ అనేది వయలేట్ అవుతున్నాయి, అంటే తన లీగల్ రైట్స్కి హామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇండివిజువల్ ఒక లీగల్ రైట్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే కలుగుతుందో అప్పుడు తనకి లీగల్ రెమెడీ అనేది ఉంటుంది. ఓకే, సో వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ వితౌట్ డ్యామేజెస్. ఓకే, సో
సో అక్కడ అతనికి మనీ ఆర్ కంఫర్ట్లో లాస్ కాలేదు, కానీ ఒక పర్సనల్ రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతే సో లీగల్ రెమెడీ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ డామేజ్ సైన్ ఇంజూరియా, సో డ్యామేజెస్ వితౌట్ వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్స్. సో అక్కడ తనకి మనీ ఆర్ కంఫర్ట్ లాస్ అయితే అయింది, కానీ ఎలాంటి లీగల్ రైట్స్ అయితే ఏమీ వయలేట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు లీగల్ రెమెడీ అనేది ఉండదు. ఓకే, ఇంజూరియస్ అండ్ డామేజ్ కేస్ లా Ashby versus White. In this case, citizen Mr. Ashby went to vote. Then the election returning officer Mr. White prevents him from voting. Then he could not vote, even though to whom he wanted to vote that candidate won in the election. But citizen filed a case as his legal rights were prevented from exercising. Officer said in the court, what makes the difference as without his voting also the person to whom he wanted to vote, he won the election. Court said, you prevented his legal rights, violation of his legal rights. ఒక ఫేమస్ కేసులో యాష్బీ వర్సెస్ వైట్. సో ఇక్కడ యాష్బీ వచ్చేసి ఒక సిటిజన్, తను ఓట్ వేయాలని ఎలక్షన్ టైంలో వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే తనని ఓట్ వేయనీయకుండా ఆపేస్తారు. సో ఈ యాష్బీ ఎవరికైతే ఓట్ వేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్ అయినా కూడా ఆ ఎలక్షన్లో విన్ అవుతారు. సో విన్ అయినప్పటికీ యాష్బీ యొక్క లీగల్ రైట్స్ అనేది వయలేట్ అయ్యాయి కాబట్టి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ పైన కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. సో కేసు ఫైల్ చేసినప్పుడు అక్కడ ఈ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏమంటారంటే ఇతను ఎవరికైతే ఓట్ వేయాలనుకున్నారో ఆ పర్సన్ ఎలాగో విన్ అయ్యారు కాబట్టి అతను ఓట్ వేసినా వేయకపోయినా ఏం డిఫరెన్స్ లేదు కదా అని అంటారు. సో కోర్టులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే ఈ పర్సన్ ఒక లీగల్ రైట్స్ అనేది వయలేట్ అయ్యాయి కాబట్టి లీగల్ రెమెడీ అనేది ఉంటుంది. లాస్ట్ పాయింట్ లీగల్ రెమెడీ, ఇవి రెమెడియం, where there is a right there is a remedy. Okay, example, trespass is a violation of a legal right. Here you have a right, so there is a remedy. But when a government official is entered into your home on a duty purpose, you cannot stop him as it does not comes under violation of legal rights. Officer is doing his duty. There is no right to stop him, so there is no remedy. So where there is a right there is a remedy అంటే ఎక్కడైతే మనకి ప్రైవేట్ రైట్స్ ఉంటాయో అక్కడ రెమెడీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మన ప్రాపర్టీలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవుతే అది ట్రెస్పాస్ అవుతుంది, అప్పుడు మన రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ లీగల్ రెమెడీ కూడా ఉంటుంది. సో అలాగని ఇప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక డ్యూటీ పర్పస్లో మన హౌస్లోకి ఎంటర్ అవుతారు అంటే మన పర్మిషన్ లేకుండానే వాళ్ళు ఎంటర్ అవుతారు, కానీ ఒక ఆఫీషియల్ పర్పస్ అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అప్పుడు మనం అనలేమన్నమాట మా ప్రైవేట్ రైట్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నీ పైన కేసు పెడతాను అని మనం అనలేము. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ అనేది చేస్తున్నారు కాబట్టి అక్కడ మన ప్రైవేట్ రైట్స్ అనేది ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో మనకు అక్కడ ప్రైవేట్ రైట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వనప్పుడు రెమెడీ కూడా ఉండదు. ఓకే.